హాయ్ ఫ్రెండ్స్, ఇంటి నిర్మాణ సమయంలోని డోర్ విండోస్ పెడతారు కదా, వాటికి టేక్ వుడ్ వాడడం జరుగుతుంది. ఈరోజు మీకు టేక్ వుడ్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఫ్రెండ్స్, టేక్ వుడ్ డోర్స్ కొనాలి అంటే కార్పెంటర్ని తీసుకొని టింబర్కి వెళ్తారు కదా, అలాంటి సమయంలో వైట్ టేకు, ఎంటీ టేకు, జిఎంటీ, బీటీ అని కొన్ని షార్ట్కట్ పదాలు వాళ్ళు చెప్తుంటారు. అవి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే టేక్ వుడ్లోని కొన్ని రకాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఇండియన్ టేక్, ఆఫ్రికన్ టేక్, అలాగే ఇంపోర్టెడ్ టేక్ అని అంటుంటారు కదా. అవి కూడా ఏంటంటే మనకి టేక్ చెట్లు అనేవి పెరిగే ఏరియాని బట్టి, మట్టి సారాంశాన్ని బట్టి వాటిలో చిక్కదనం ఉంటుందన్నమాట. అంటే బయట దేశాల నుంచి వచ్చిన టేక్ ఏమవుతుందంటే మనకి ఎక్కువ చిక్కదనం ఉండదు. మనకి స్క్రూ వేసినట్లయితే ఊరికి మనకి ఊడొచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఇండియన్ టేక్ అనుకోండి, మన మట్టి సారాంశాన్ని బట్టి టేక్ క్వాలిటీ అనేది బాగుంటుందన్నమాట. అందుకే ఇండియన్ టేక్ అని అడుగుతుంటారు ఇప్పుడు. ఆఫ్రికా టేక్ అనేది ఏమవుతుంది అంటే చాలా వరకు వాటిలో 50% మట్టిగే చిక్కదనం అనేది ఉంటుంది. దానివల్ల మనకి ఇండియన్ టేక్ అంత స్ట్రాంగ్ అనేది ఆఫ్రికన్ టేక్ ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, 1 లీటర్ పాలల్లోని ఒక 10% వాటర్ కలిపితే ఇండియన్ టేక్ అనమాట. అదే లీటర్ పాలలోని మనకి 50% వాటర్ కలిపితే అది ఆఫ్రికా టేక్ అంటారు. దాన్ని ఇంపోర్టెడ్ అని కూడా అంటుంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు టేకు సైజెస్ ఎలా ఉంటాయి, ఎలా కట్ చేస్తారు, బీటీ, ఎంటీ, జిఎంటీ వాటి గురించి చెప్తాను. ఫ్రెండ్స్, టేక్ చెట్టు కొట్టిన తర్వాత కట్ చేసి మధ్యలో చూస్తే ఈ విధంగా రెడ్ ఉంటుంది కదా, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చుట్టూ వైట్ ఉన్నది కొద్దిగా మెత్తగా ఉంటుందన్నమాట. ఈ విధంగా టింబర్లో మొత్తం ఇక్కడ బ్రాకెట్స్ కనబడుతున్నాయి కదా, ఈ విధంగా మొత్తం టింబర్లో అన్ని రకాల సైజెస్ కట్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, 2x4 సైజ్ అని ఇక్కడ కట్ చేస్తున్నారు దీన్ని, ఈ బ్రాకెట్లో మొత్తం. ఇక్కడ చూడండి, 3x4 అనేది బ్రాకెట్లో మీకు కనబడుతుంది. అలాగే 4x4 సైజు ఇందులో కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి, 5x4 అని ఈ రకంగా రకరకాల సైజెస్ అనేవి కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇందులో 25% రెడ్ ఉంది. ఇక్కడ చూడండి, 60% అనేది రెడ్ కనబడుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 50 to 60% ఇందులో రెడ్ కలర్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, 90% రెడ్ కలర్ వస్తుంది. ఇక్కడ చూడండి, దీంట్లో 100% రెడ్ కలర్ ఉంది. ఇక్కడ చూడండి, 25% రెడ్ ఉంది అనుకోండి, దీన్ని వైట్ టేక్ అంటారు. ఇక్కడ చూడండి, 50 to 60% రెడ్ ఉంది అనుకోండి, దీన్ని ఎంటీ టేక్ అంటారు. అలాగే 90% రెడ్ ఉంది, 10% మనకు వైట్ ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం 100% రెడ్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని బీటీ టేక్ అంటారు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, 75% ఏమో మనకి రెడ్ ఉంది, 25% వైట్ ఉంది కదా, దీన్ని ఏమో మనకి జిఎంటీ టేక్ అంటారు. ఈ విధంగా టింబర్లో టేక్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ వీడియో చూసిన తర్వాత టేక్ వుడ్ గురించి మీకు ఎంతో కొంత ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.